వెల్కమ్ టు AI 360 న్యూస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ విశ్వ రహస్యాన్ని ఛేదించబోయే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది మన విశ్వం రహస్యాలు బయటికిస్తుందా? మన బ్రహ్మాండం ఎలా మొదలైంది? నాసా టెలిస్కోప్ సంచలనం. మనము ఎవరు? ఈ విశ్వం ఎప్పుడు మొదలైంది? భూమికి బయట జీవం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే అతిపెద్ద ప్రయత్నం నాసా పంపిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇది కేవలం ఒక టెలిస్కోప్ కాదు, మన భవిష్యత్తును మార్చే శక్తి ఉన్న సాంకేతిక అద్భుతం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏమిటి? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లేదా JWST అనేది 2021 డిసెంబరు 25న అంతరిక్షంలోకి పంపిన ఒక అత్యాధునిక స్పేస్ టెలిస్కోప్. ఇది అమెరికా, యూరప్, కెనడా కలిసి తయారు చేసిన ప్రాజెక్ట్. ఖర్చు అక్షరాల $10 బిలియన్. ఇది మనకు ముందే ఉన్న హబ్బుల్ టెలిస్కోప్ కంటే శక్తివంతమైనది. ఇది ఏం చేయగలదు? ఈ టెలిస్కోప్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా చూస్తుంది. దాంతో బిలియన్ల సంవత్సరాల క్రితం పుట్టిన గాలాక్సీలు, ప్రారంభ విశ్వం మరియు పుట్టే నక్షత్రాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో L2 అనే స్థిరమైన స్థలంలో పనిచేస్తోంది. ఇప్పటివరకు JWST చూపిన అద్భుతాలు. ఇప్పటికే జేమ్స్ వెబ్ పంపిన కొన్ని ఫోటోలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఒకే చిత్రంలో వేల గాలాక్సీలు, కొన్ని పుట్టే కొత్త నక్షత్రాలు మరియు ఎలుగుబంటి ముఖం లాంటి నెబ్యులా లాంటి అద్భుత దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మన విశ్వం ఎంత అద్భుతంగా ఉందో తెలుస్తోంది. భవిష్యత్తులో ఆశలు, ఇంకా ముందున్న లక్ష్యం. భూమికి బయట జీవం ఉన్నదా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం. JWST ద్వారా భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో ఆక్సిజన్, నీరు, జీవం కోసం శోధనలు జరగనున్నాయి. మన బ్రహ్మాండం ఎలా మొదలైంది అనే ప్రశ్నకు సమాధానం జేమ్స్ వెబ్ చేతులలోనే ఉందనిపిస్తోంది. ఈ టెలిస్కోప్ మనం ఊహించనంత పెద్ద సత్యాలను బయట పెట్టబోతుంది. అలాంటప్పుడు మీరు ఏమంటారు? మన విశ్వంలో భూమి మాత్రమే జీవంతో ఉన్న గ్రహమా, లేక ఇంకా మనం తెలియని జీవరాశులతో కూడిన లోకాలు ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మరియు ఇలాంటి అద్భుతమైన ఖగోళ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.